ఎస్ ట్రేడర్స్, ఈరోజు చూసారు కదా నిఫ్టీ. మనం ఏదైతే చెప్పుకున్నామో కొద్దిగా అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ రీటెస్ట్కి వెళ్ళి పైకి వెళ్తుందని చెప్పుకున్నాం. ఇక్కడ ఏం జరిగింది చూడండి. 3 మినిట్స్ బ్రేక్ అయిన తర్వాత 3 మినిట్స్లో ఫస్ట్ ఇక్కడ బ్రేక్ వచ్చింది. ఈ క్యాండిల్ 939 మీద 942 క్యాండిల్ 3 మినిట్స్లో బ్రేక్ అయింది. అప్ సైడ్ బ్రేక్ అయింది, మళ్ళీ రీటెస్ట్ చేసింది, సాఫీగా పైకి వెళ్ళింది ఈ రోజు వరకు. ఓకే, మళ్ళీ రేపు అంటే మండే రోజు ఇది మనకు రెసిస్టెన్స్ అవుతుంది, ఇది మనకు సపోర్ట్ అవుతుంది. ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడ సపోర్ట్కు టెస్ట్ చేసి పైకి వెళ్తా, లేదంటే డైరెక్ట్గా గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందా మండే చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి. మనం 3 మినిట్స్లో ఓన్లీ ఫస్ట్ బ్రేక్అవుట్ వచ్చిన 3 మినిట్స్లో మాత్రమే మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా తీసుకుంటాం అనమాట. ఓకే, అయితే ఇది వచ్చేసి నిన్నటిది రెసిస్టెన్స్ అయింది కదా. ఇప్పుడు ఈరోజు జరిగిపోయింది దానికి 20th దానికి డేటు 20 అంటే ఈరోజు మార్కెట్ కోసం మనం 19th డేటుని రెసిస్టెన్స్గా చేసుకున్నాం. ఓకే, సపోర్ట్ చేసుకున్నాం అంటే ఇది సపోర్ట్ ఏం లేదు ఇక్కడ. యాక్చువల్గా దీని కింద ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, దీని కింద అంటే దగ్గర ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి ఎక్కడ ఉంది సపోర్ట్ అంటే ఏ టైం ప్రకారం ఉందంటే ఇక్కడ సెకండ్ డేట్లో ఇక్కడ బ్రేక్ అయింది. దీన్ని మనం సపోర్ట్గా తీసుకోవాలి, ఇక్కడ సపోర్ట్గా తీసుకోవాలి దీన్ని. ఓకే, అంటే ఎంత కిందికి ఉంది చూడండి, ఈ లాంగ్ చాలా లాంగ్లో ఉంది. ఇది కాదు, ఇది క్లోజింగ్ ప్రైజు. ఇది 3 మినిట్స్ ప్రకారం తీసుకుంటే ఇది మనకి సపోర్ట్ అవుతుంది. ఓకే, ఇది మనకు రెసిస్టెన్స్ అవుతుంది. అయితే ఈరోజు ఏం చేసిందంటే 3 మినిట్స్లో బ్రేక్ అయిన తర్వాత మనకి రీటెస్ట్ చేసింది, పైకి వెళ్ళింది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందా మండే రోజు గ్యాప్ అప్ ఓపెన్ అయినా మళ్ళీ కిందికి రావాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక పైన క్లోజింగ్ ప్రైస్ ఉంది కదా ఇక్కడ, దీని ప్రకారం చూసుకుంటే ఇక్కడ రీటెస్ట్ చేసి రావాలని చెప్పుకున్నాం నిన్న మొన్న వీడియోలో. అది గమనించండి ఒకసారి, అది క్లోజింగ్ ప్రైస్ ప్రకారం. ఓకే, అయితే మండే మాత్రం ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ ఇక్కడ వరకు. మొత్తానికి మండే కోసం ఇది రెసిస్టెన్స్ అవుతుంది, ఇది సపోర్ట్ అవుతుంది. ఆ తర్వాత చూద్దాం మార్కెట్ ఎటువైపు మనకి బ్రేక్ ఇస్తుందో, అప్పుడు ఎక్కడెక్కడ ఎంతవరకు పైకి వెళ్తుందో దాన్ని బట్టి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకుందాం మనం. క్లియర్గా ఎంట్రీ పాయింట్స్ మాత్రం ఇదే రకంగా తీసుకోండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. 3 మినిట్స్ బ్రేక్ జరిగేంత వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత ఎంట్రీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే 19th రోజు చూడండి, చాలా ఈజీగా ఇక్కడ బ్రేక్ ఇచ్చింది చూడండి. ఇదంతా 933 క్యాండిల్ కింద 933 కింద 936 బ్రేక్ ఇచ్చింది. బ్రేక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ డౌన్ బ్రేక్ ఇచ్చింది, మళ్ళీ రీటెస్ట్ చేసింది. ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ తీసుకున్న వాళ్ళకి చూసారు కదా, నిఫ్టీలో అయితే 10 రూపీస్ ఉన్న 7 రూపీస్ ఉన్నది, దాదాపుగా 500కు వెళ్ళింది ఇందులో సెన్సెక్స్లో. ఓకే, అబ్జర్వ్ చేయండి. ఒక్కొక్కసారి ఇట్లాంటి పాయింట్స్ మనకి చిక్కితే మాత్రం మంచి ఆపర్చునిటీ. ఆ రోజు స్టాప్ లాస్ ఓన్లీ 200 ప్రీమియంతో 10 రూపీస్ అంటే 10 into 20 అది 500 అయింది. అంటే 200 రూపీస్ తోటి 10,000 రూపీస్ వచ్చాయి సెన్సెక్స్లో. అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. అది ఇంకా ఓటీఎం తీసుకుంటే, అది ఎడ్దామని తీసుకుంటే 300 నుంచి 1500కి వెళ్ళింది, 1600 వరకు వెళ్ళింది ప్రీమియం. ఒకసారి గమనించండి. ఈ పాయింట్స్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 3 మినిట్స్లో ఎంట్రీ ప్లస్ 3 మినిట్స్లో ఉన్న ఫస్ట్ బ్రేక్ అయినాయి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా వర్కౌట్ అవుతాయి. ఆ తర్వాత మనం మంత్లీ క్యాండిల్ ఎలా వెళ్తుంది, వీక్లీ క్యాండిల్ ఎలా వెళ్తుంది అని తీసుకోవడానికి ఇవి ఫిబొనాచితో తీసుకుంటున్నాం కదా మనం లెవెల్స్. ఆ లెవెల్స్ కూడా యూజ్ అవుతాయి అనమాట. అంటే అవి మనకు మెయిన్ పాయింట్గా యూజ్ అవుతాయి. తర్వాత ఇవి ఇంట్రాడేకు ఎంట్రీ పాయింట్స్, ఎగ్జిట్ పాయింట్స్కి వర్కౌట్ అవుతాయి. ఇది కావాలంటే ప్రీవియస్ వీడియోలు ఉన్నాయి, అవి అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది ఎంట్రీ ఎట్లా తీసుకోవాలి. ఫిబొనాచి టూల్తో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మంత్లీ వైజు, వీక్లీ వైజు, డైలీ వైజు
ఇంట్రాడే వైజ్ అండ్ ఇయర్లీ వైజ్ కూడా మనం తీసుకున్నాము. ఒక షార్ట్ వీడియోలో పెట్టుకున్నాము. ఇయర్లీ వైజ్ లెవెల్స్ ఇవి. ఇయర్లీ వైజ్ లెవెల్స్ మంత్ క్యాండిల్ ఎట్లా వెళ్తుందనేది ఇది అబ్జర్వేషన్ చేయండి. అది మీరు కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే తప్ప మీకు అర్థం అయ్యే ఛాన్స్ ఉండదు. అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఓకే.